నల్గొండలోని మేకల అభినవ స్టేడియంలో వరల్డ్ హిందూ లయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రీడోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఓబీసీ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్, బీజేపీ రాష్ట్ర కో కన్వీనర్ మన్మథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరిక సురేష్ మాట్లాడుతూ ఖేలో ఇండియా, ఖేలో తెలంగాణ, జీతో నల్గొండ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, నల్గొండ పార్లమెంటు యువత కోసం 38 మండలాల నుంచి 16 క్రికెట్ టీంలు ఈ పోటీల్లో పాల్గొన్నాయని చెప్పారు. క్రీడల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 50,000 రూపాయలు, రెండవ బహుమతిగా 30,000, మూడవ బహుమతిగా 10,000 రూపాయల నగదు బహుమతిని ఇవ్వడం జరిగిందని పెరిక సురేష్ తెలియజేశారు. గత 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ క్రీడా పోటీలు, క్రికెట్ పోటీలు ఖేలో తెలంగాణ మరి జీతో నల్గొండ అనే నినాదంతో యూత్కి ఎంకరేజ్ చేయడానికి నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోని ఉన్న అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క పోటీలు నిర్వహించినాము. దాని తర్వాత ప్రతి మండలానికి ఏవైతే టీంలు గెలిచాయో ఆ టీంలు 12 టీంలను ఇక్కడ మన నల్గొండ ప్రాపర్ మన స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో కూడా ఈ క్రీడా పోటీలు గత 3 రోజుల నుంచి నిర్వహించిన ఈ యొక్క టోర్నమెంట్ స్పాన్సర్ వచ్చి మన పెరిక సురేష్ గారు, వరల్డ్ హిందూ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. అలాగే యువకులను ప్రోత్సహించడానికి ఈ యొక్క పోటీలు నిర్వహిస్తున్నాడు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి మండలాల్లో కూడా 10 జాగాలో ఈ యొక్క టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా యువకుల గురించి ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించారు. యువకులు ఇన్స్పైర్ చేసి యువకులకు వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసి వాళ్ళకు జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొనే ఉద్దేశంతో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ జరిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.